ఈ 4 విషయాల మీద బాధపడేవాడు మూర్ఖుడితో సమానం. జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని క్యారెక్టరైజేషన్స్, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జెనెటిక్ అంటాం, లేదా కర్మ ప్రకారము కొన్ని వస్తాయి. వీటి గురించి ఈ క్షణం ఆలోచించకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అరే మా నాన్న అట్లా చేసిండే, అరే మా అమ్మ ఇలా ఉంది, నేను అలాంటి కుటుంబంలో పుట్టుంటే, నేను అలాగ అక్కడ ప్లేస్లో పుట్టుంటే, లేకపోతే అలా జరిగుండుంటే, ఇవన్నీ మార్చలేనివి. బికాజ్ జన్మ మృత్యు జరా వ్యాధి నీకు వచ్చే సర్కమ్స్టెన్సెస్ నీ జన్మను మార్చలేవు. దాన్ని మారాలి అని అనుకుంటే దాని గురించి చెయ్యాలి, కానీ బాధపడకూడదు. బాధపడితే మారదు. ఈ 4 విషయాలు బాగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈజ్ యువర్ జెనెటిక్ స్ట్రక్చర్. ఫస్ట్ థింగ్, దీన్ని మార్చేయాలి అని చూడకూడదు. దీన్ని ఎలా అధిగమించాలి, దీన్ని ఎలా దాటాలి అని మాత్రమే చూడాలి. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి, ఈ క్షణం మనకున్నది రిపిటేటివ్ థాట్స్. మన మైండ్లో ఎప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుంది తెలుసా, ఏమేమో పదే పదే చుట్టుతున్న థాట్సే, కొత్త ఆలోచన రానివ్వదు. జనరల్గా ఈ క్షణంలో రిపిటేటివ్ థాట్సే. ఈరోజు ఏం తినాలి, వాడేం మాట అన్నాడు, ఇదెలా జరిగింది, అదెలా జరిగింది, ఈ రిపిటేటివ్ ఆలోచనలలోనే ఉంటాం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్షణం బ్రతకాలి అంటే రిపిటేటివ్ ఆలోచనలని దాటేయాలి. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏదో తెలియకుండానే మన మైండ్ మెల్లగా ఒక సైడ్కి వంగిపోయి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ వైపుకు వెళుతుంది. ఇది మూడో ఇంపార్టెంట్ పాయింట్. నీకు ఇప్పుడున్న సమయం తప్ప ఎప్పుడో ఆలోచనలకి మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణం మనం చేయాల్సింది ఏంటంటే, ఆ వెళ్ళిపోతున్న ఆలోచనలు వెనక్కి తీసుకురావాలి. ఆ వెళ్ళిపోతున్న ఆలోచనలని ఆపద్దు, జస్ట్ మైండ్ని వెనక్కి తీసుకురావాలి. ఈ 3 గనక ఈ క్షణం చేయగలిగితే, అంటే నా శరీరము గురించిన బాధ నాకు లేదు, ఓకే, అండ్ నా పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచన నేను చెయ్యట్లేదు, అండ్ ఏదైతే పదే పదే వస్తుందో ఆ ఆలోచన నుంచి నేను పక్కకి జరుగుతాను. ఇది గనక మీరు చేసుకోగలిగితే ఈ క్షణం బ్రతకడం స్టార్ట్ చేస్తారు.